నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి, రాజకీయాల్లో సంచలనాలకి వేదికగా ఉండే రాజకీయ నాయకులు, బందరు మాజీ ఎమ్మెల్యే, బందరు వైఎస్ఆర్సీపీలో మాజీ ఎంపీగా ఉన్న, ప్రస్తుతం జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని బాలశౌరి ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. 2019లో బందరు ఎంపీగా వల్లభనేని బాలశౌరి పోటీ చేశారు, ఎంపీ అయ్యారు. బందరు ఎమ్మెల్యేగా పేరు నాని గారు పోటీ చేశారు, మంత్రి అయ్యారు. ఇద్దరి మధ్య మరి రాజకీయ పరంగా ఎక్కడ తేడా వచ్చింది అనే దానికంటే వైఎస్ఆర్సీపీ పాలనలో 5 ఏళ్ళు కూడా ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. ఎంపీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఎంపీ వల్లభనేని బాలశౌరికి ఆహ్వానాలు ఉండేవి కాదు, పిలుపులు ఉండేవి కాదు, ఎక్కడ కూడా ప్రోటోకాల్ విధానం ఉండేది కాదు. ఆ రోజుల్లోనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అవన్నీ కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పంచాయతీలు నడుస్తూ ఉండేవి. ఇప్పుడు తాజాగా బందరు జనసేన పార్టీ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి పైన పేరు నాని గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులకు బ్రోకర్గా, బ్యాంకుల దగ్గర కమిషన్లు కక్కుర్తిపడి గవర్నమెంట్లో భూములు తీసుకోవడం, భూముల దగ్గర కమిషన్లు తీసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ ఈ బ్రోకరేజ్ వ్యవహారాల్లో ఆరితేరిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలన్నీ కూడా విషయంలాగా తయారయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అనేది పేరు నాని గారు చాలా ఘాటుగా విమర్శించారు. 2 రోజుల క్రితం వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ ఎంపీ పేరు నాని గారి పైన కూడా అదే స్థాయిలో కౌంటర్ చేశారు, విమర్శలు చేశారు. నాని గారు బందరు నియోజకవర్గంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాను కూడా ఆయన కూడా చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలోనే పేరు నాని గారు ఇప్పుడు బాలశౌరి గారిని ఒక బ్యాంకు బ్రోకర్గా అభివర్ణించారు. రాజకీయాల్లో బరి తెగించి నాయకులు భాష మార్చుకుని భాషని అదుపు లేకుండా మాట్లాడే పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో కొనసాగుతుంది. బాలశౌరి గతంలో కాంగ్రెస్లో ఎంపీగా ఉన్నాడు, వైసీపీలో ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు జనసేనలో ఎంపీగా ఉన్నాడు బందరు పార్లమెంట్లో. మరి బ్యాంకుల ద్వారా, లేదంటే ఇండస్ట్రీస్ పెడతానికి స్థలాల ద్వారా, లేదంటే ఎవరికైనా ప్రభుత్వంలో ఈ బ్యాంకుల్లో తనఖాలు పెట్టేవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ కమిషన్ ఇస్తారు, లక్షల కోట్ల రూపాయల కమిషన్లు వస్తాయి. ఈ కమిషన్ కక్కుర్తిపడే ఈ ఎంపీ, బందరు పార్లమెంట్ ఎంపీ బాలశౌరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? అతనికి ఒక క్యారెక్టర్ లేదు, రాజకీయాల్లో బ్రోకరేజంతోనే రాజకీయాలు చేస్తున్నాడు బందరు జనసేన పార్టీ ఎంపీ బాలశౌరి అని చెప్పి పేరుని వ్యాఖ్యలు ఇవాళ సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రాజకీయాల్లో పెద్ద హాట్ సబ్జెక్టుగా మారింది ప్రస్తుతం. మరి బాలశౌరి గారు దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి, జన సైనికులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. పేరుని గారు చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా జనసేన పార్టీలో ఒక కుదిపినట్టే అవకాశం ఏర్పడుతుంది. మరి బ్యాంకులకి బ్రోకర్ అంటే ఒక విధంగా చెప్పాలంటే పిలుపులనే చాలా బాధాకరమైన పిలుపు. అది ఒక బ్రోకర్ అనే పదం. పార్లమెంట్ సభ్యుని బ్రోకర్ అనటం వల్ల మరి బాలశౌరి గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అనేది పేరు నాని గారు చెప్పే హితబోధ. మరి జన సైనికులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇది ఏ పార్టీ అయినా బరితెగించి వ్యాఖ్యలు, వాళ్ళు చేసే కామెంట్లు, అదుపు లేని రాజకీయాలు నడుస్తున్న ప్రస్తుతం ఎవరిని ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితుల్లో ప్రస్తుతం పేరు నాని గారు మాటల మరాఠీ అంటారు రాజకీయాల్లో. ఏ వ్యక్తినైనా ఒక ఆట ఆడుకుంటాడు రాజకీయ మాటలది అనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఆ వంతు జనసేన పార్టీ బందరు పార్లమెంట్ ఎంపీ వల్లభనేని బాలశౌరికి వచ్చింది. మరి ఆయన గత 2 రోజులుగా ఇవాళ కూడా బాలశౌరి గారికి ముచ్చెమటలు పట్టేలా విమర్శలు హోరు పెంచారు పేరు నాని గారు. మరి పేరు నాని గారి విమర్శలకి బందరు ఎంపీ బాలశౌరి గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. జాతీయ స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో ఎంపీగా ఉండి అధికారుల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా ఉద్యోగాల వేట, స్థలాల కబ్జా, స్థలాలపైన, ఖాళీ స్థలాలపైన బ్యాంకులు బురుడీలు, ఇవన్నీ బాలశౌరి గారికి పెట్టింది పేరని పేరు నాని గారు అంటున్నారు.
మరి దీనిపైన బాలశౌరి గారి స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఏ స్పందన ఉన్నా కూడా పేరు నాని గారు ఆగే అవకాశం ఉండదు, ఎక్కడ కూడా వెనక తగ్గే అవకాశం ఉండదు, తగ్గేది లేని విమర్శలు జోరు రోజు రోజుకి పెంచుతారు తప్ప తగ్గేది లేదు. మరి వాళ్ళ పేరు నాని గారి వ్యాఖ్యలకి వల్లభనేని బాలశౌరి గారు జనసేన పార్టీ ఎంపీ ఏ విధంగా స్పందిస్తారో, ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.